టు వలికా సాగా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ప్రెగ్నెన్సీ. మిత్ వచ్చేటప్పటికండి మనం నిజంగా ఇద్దరికి గురించి తినాలా ఫుడ్ అనేది మన ఒక ఫస్ట్ మిత్. అండ్ ఫ్యాక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఇద్దరు గురించి అయితే ఫస్ట్ నుంచి తినక్కర్లేదండి. బేబీ అనేది సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ మాత్రమే ఫుడ్ అనేది కన్స్యూమ్ చేస్తుంది. సో మనం ఎక్కువ తినడం కన్నా కూడా ఎన్ని క్యాలరీస్ తిన్నాం, బ్యాలెన్స్డ్గా తిన్నామా లేదా, అయితే ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం, ఎంత మంచి ఫుడ్ అనేది తీసుకుంటున్నాం, ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిట్నెస్ అనేది డిపెండ్ అవుతుందండి. మీతో వచ్చేటప్పటికి బేబీ అనేది మన అందరి మాటలు విందా అనేది మన ఫోర్త్ మిత్ అండి. వచ్చేటప్పటికండి బేబీ అనేది ముఖ్యంగా సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్లోనే వినగలుగుతుంది. అది కూడా తన యొక్క ఎక్స్టర్నల్ వాయిసెస్ అనేవి వినగలుగుతుంది. లైక్ మ్యూజిక్ కానివ్వచ్చు, వాళ్ళ మదర్ యొక్క వాయిసెస్ మాత్రమే వినిపిస్తాయి. ఫిఫ్త్ మిత్ వచ్చేటప్పటికి నిజంగా ప్రెగ్నెన్సీ ఉమెన్ అందరికీ కూడా క్రేవింగ్స్ అనేవి ఉంటాయా అంటే ఫ్యాక్ట్ వచ్చేటప్పటికండి సగం మంది 50% ఉండొచ్చు, 50% మెంబర్స్కి ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్. అందరికీ అయితే క్రేవింగ్స్ అయితే ఉంటాయి అని అయితే చెప్పలేం. మిత్ వచ్చేటప్పటికండి మార్నింగ్ సిక్నెస్ ఉంటే అమ్మాయి పుడుతుందా అంటే ఫ్యాక్ట్ ఏంటంటేనండి మార్నింగ్ సిక్నెస్ అనేది చాలామందికి కామన్. చేంజెస్ వల్ల బాడీలో సిక్నెస్ అనేది మార్నింగ్ మ్యాక్సిమం అందరికీ కామన్గా ఉండే ఇష్యూయేనండి. సో దానివల్ల అయితే అమ్మాయి అబ్బాయి అనేది పుడతాం అనేది తెలియదు మనకి. ఫిఫ్త్ మిత్ వచ్చేటప్పటికి నిజంగా ప్రెగ్నెన్సీ ఉమెన్ అందరికీ కూడా క్రేవింగ్స్ అనేవి ఉంటాయా అంటే ఫ్యాక్ట్ వచ్చేటప్పటికండి సగం మంది 50% ఉండొచ్చు, 50% మెంబర్స్కి ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్. అందరికీ అయితే క్రేవింగ్స్ అయితే ఉంటాయి అని అయితే చెప్పలేం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.